టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్లో ఆర్ఎస్ఎస్ పథ సంచలన కార్యక్రమం. వైన్ షాపులపై రాజగోపాలారెడ్డి సంచలన వ్యాఖ్యలు. కెమికల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం. తిరుపతి ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో చిరుత సంచారం. అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అతి తక్కువ ధరకు జుట్టు కత్తిరించుకోవడం, అలంకరణలు చేసుకోవడం వంటి పురుషుల సౌందర్యశాలను మంత్రి టీజీ భరత్ ప్రారంభించారని సౌందర్యశాల యజమాని శ్రీనివాసులు భరత్లు కోరారు. కర్నూలు నగరంలోని గాంధీనగర్లో యజమాని శ్రీనివాసులు ఆధ్వర్యంలో పురుషుల చౌకైన ఉత్తమమైన సౌందర్యశాల ప్రదేశంలో మంత్రి టీజీ భరత్ చేత ప్రారంభించారు. అనంతరం అతిథులకు మిఠాయిలు పంపిణీ చేశారు. నమస్తే అండి అందరికీ. మేము ఇది యాక్చువల్గా చీప్ అండ్ బెస్ట్ అనేది సెకండ్ బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మనది నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర శకుంతల కళ్యాణ మండపం ఆపోజిట్లో ఉంది. సో అక్కడ సక్సెస్ఫుల్గా మేము లాస్ట్ సంవత్సరం నుంచి రన్ చేస్తున్నాం. సో దాంట్లో వచ్చే మా కస్టమర్స్ మళ్ళీ ఇక్కడ నియర్ బై అందరికీ అందించాలి ఈ చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి మేము మళ్ళీ సెకండ్ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. సో అట్లాగే అందరూ మమ్మల్ని ఆదరించి ఇంకొక బ్రాంచ్ త్వరలో మేము ఓపెన్ చేసి మీ అందరితో మేము దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికీ. సర్వీసెస్ వచ్చేసి హెయిర్ కట్ వచ్చేసి 99 రూపీస్, బియర్డ్ వచ్చేసి 49 రూపీస్ ఉంది. టోటల్ బాడీ టాప్ టు బాటమ్ మీరు చేయించుకోవాలంటే 999లోనే కంప్లీట్ అయిపోతుంది. సో అందరికీ అందుబాటులో ఉండే రేట్స్ ఇవి, ఎవరికి ఎక్కువ అనిపించదు రేట్స్ మాత్రం. అవి ఫేస్ వాష్ ఇవన్నీ మనకు సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి. 299, 399 సపరేట్ ప్యాకేజెస్ ఉన్నాయి. 299 వచ్చేసి మనకు బియర్డ్, కటింగ్, ఫేస్ బ్లీచ్ ఇవన్నీ సంథింగ్ అన్ని కలిపి 299లోనే వచ్చేస్తాయి సింపుల్ గా. సో అందరం ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా అందుబాటులో ఉండాలి అన్ని, అది కూడా ప్రోడక్ట్స్ కూడా హై బ్రాండ్ టాప్ బ్రాండ్స్ తో అందరికీ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే మేము అందరికీ దగ్గరగా అవ్వాలని ఉద్దేశంతోనే 49 రూపీస్కి బియర్డ్ షేవింగ్ అనేది చేయడం అలవాటు చేసుకున్నాం. చిన్న మీరు చూసే ఉంటారు రోడ్డు పక్కన చిన్న బంకులో కూడా 150-200 వరకు కటింగ్ ఉంటుంది. బట్ మన దాంట్లో అట్లా కాదు. మీరు ఎటువంటిది ఎలాంటి స్టైల్ చేయించుకున్నా కూడా ఓన్లీ ఫర్ 99 రూపీస్. అది కూడా మాకు ట్రైన్డ్ పర్సన్స్ మాత్రమే మీకు చేస్తారు, అది కూడా విత్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు భరత్. ఓకే, చీప్ అండ్ బెస్ట్ కి ఆపరేషన్ సెల్స్ కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ కి. నేను కర్నూలుకి కొత్త ఏం కాదు. మేము ఆల్రెడీ ఫస్ట్ అవుట్లెట్ వచ్చేసి 45th అవుట్లెట్ ఓపెన్ చేసాము. ఇది సెకండ్ అవుట్లెట్, ఇది 65th అవుట్లెట్ అండి. మన ఆంధ్రాలో ఇప్పుడు దాకా మేము 65 అవుట్లెట్స్ ఓపెన్ చేసాము. మీకు ఆల్రెడీ తెలుసు, కర్నూలుకి మళ్ళీ చెప్తున్నాను, మా దగ్గర హెయిర్ కట్స్ వచ్చేసి 99 నుంచి స్టార్ట్ అవుతుంది, బియర్ వచ్చేసి 49 నుంచి స్టార్ట్ అవుతుంది. సో బేసిక్ కాంబో అన్నా కూడా 299 నుంచి స్టార్ట్ అవుతుంది, 999 దాకా మీకు ఎండ్ అవుతుంది. యాక్చువల్గా అంటే హెడ్ టు టో సర్వీసెస్ కావాలంటే 999.
రీజన్ ఏంటి అంటే మన దగ్గర బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాడతాము, క్లియర్ సబ్జెక్ట్స్, బ్రాండెడ్ సబ్జెక్ట్ తో క్లియర్ గా చెప్తారు, హెడ్ టు టో దాకా సర్వీసెస్ మీకు కంప్లీట్ చేసేస్తాం. ఓకేనా? ఇంకా ఒక 6 నెలల తర్వాత మరి ఇంకా ఒక అవుట్లెట్ తో మళ్ళీ సీను వస్తున్నాం మనకు. సో సీను గారు ఉన్నారు, సీను గారు వచ్చేసి ఇప్పుడు సెకండ్ అవుట్లెట్ సీను గారు తీసుకున్నారు. సో ఆల్ ది బెస్ట్ సార్ మీకు. సో బాగా చేయాలా, ఇంకొక అవుట్లెట్ తో మళ్ళీ ముందుకు రావాలని కోరుకుంటాను అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ నేమ్ భరత్ అండి నా పేరు. చీప్ అండ్ బెస్ట్ అనేది ఒక మంచి ఫ్రాంచైజీ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ లో అన్ని స్టేట్స్ లో అన్ని సిటీస్ లో ఉన్నాయి. చీప్ అండ్ బెస్ట్ లో స్పెషల్ ఏమంటే ఇందులో లారియల్, బియర్డో, వెల్లా ఇట్లాంటి ప్రోడక్ట్స్ అన్ని కంపేర్ టు వేరే సెలూన్స్ కన్నా ఈ సెలూన్ లో తక్కువ బడ్జెట్ లో మంచి సర్వీస్ అవైలబిలిటీలో ఉంటుంది. థ్యాంక్ యూ. షోహెబ్ నా పేరు. గోదావరికని లక్ష్మీనగర్లోని జామియా మసీద్ ఆవరణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక సంక్షేమం, విద్య, సమాజ అభ్యున్నతకి జమాతే ఇస్లామీ హిందూ పనిచేయడం జరుగుతుందన్నారు. అందుకు అన్ని మతాలకు, అన్ని వర్గాలను కలుపుకొని పోవడానికి జమాతే ఇస్లామీ హిందూ సిద్ధమవుతుందని వెల్లడించారు. జమాతే ఇస్లామీ హిందూ ఎన్నికల్లో పోటీ చేయొద్దని, అది ఒక నాన్ పొలిటికల్ సంస్థ అని తెలిపారు. ముందుగా తమను తాము బలంగా తయారు చేసుకుని అనంతరం అన్ని మతాల, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోవడానికి ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఇండిపెండెన్స్ యాక్ట్ అని, ఆ యాక్ట్ మూలంగా మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ బ్రిటిషర్స్ ఆ యాక్ట్ రిపీల్ చేస్తే మన ఇండిపెండెన్స్ వెళ్ళిపోతుంది మనకు. అందుకొరకే తర్వాత మనము కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో. మనకు కాన్స్టిట్యూషన్ నవంబర్ 26, 49, 1949లో మనకు అది అడాప్ట్ చేసాము. కానీ 26 జనవరి 1950లో మనం ఎనాక్ట్ చేసాము అనమాట. రిపబ్లిక్ వచ్చిన తర్వాత దానిలో మంచి భాగం ఉంది మనకు. అప్పుడు మన ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో చాలా ముఖ్యమైన పదాలు ఉన్నాయి. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ టు సెక్యూర్ టు ఆల్ సిటిజన్స్ justice, liberty, equality, fraternity. In our Constitution, this 26th day of November 1949, do hereby adopt, enact and give ourselves this Constitution. మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు స్వేచ్ఛ, లిబర్టీ అన్ని మనకు హక్కులు మనకు లభిస్తున్నాయి. ఈ రిపబ్లిక్ డే చాలా ఇది ఇంపార్టెంట్ ఇన్ ఆల్ ది అవర్ ఫెస్టివల్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనము ఈ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ మీద మనము పని చేయాలి. మనందరం కలిసిమెలిసి ఐక్యతగా ఉంటే ఈ దేశాన్ని ఇంకా మనము వృద్ధిలో చెందగలరు. థ్యాంక్ యూ ఫర్ जमात इस्लामी जो लास्ट 75 ईयर से थ्रू आउट द नेशन वर्क कर रही है 3 इम्पॉर्टेंट फील्ड्स में. वन इज एजुकेशन, सेकेंड social service, and third is communal harmony, mutual understanding. As far as education is concerned, we are running more than 10,000 schools and various colleges up to university, from KG to PG throughout the nation. That is the role to uplift the special minority as well as all human beings, so that the education can solve the problem of each and everyone. If the nation is educated, if we want to build the nation, we have to serve in the field of education. Secondly, we have worked regarding social service. We are having various institutes, medical services as well as economical services. We are running banks without interest, so that the society. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఈరోజు గోదావరి పట్టణానికి విచ్చేశారు. వారి పర్యటనలో భాగంగా ఈరోజు పొద్దుటి నుంచి జామా మసీదులో క్యాడర్ మీట్ జరిగింది. 120 మంది మహిళా సభ్యులు మరియు మా యొక్క కార్యకర్తలు అటెండ్ అయ్యారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో మనం ఉన్నాం. లంచ్ తర్వాత 3 గంటల నుంచి 5 గంటల వరకు మాది కార్యక్రమం కంటిన్యూ అవుతుంది.
6 గంటల తర్వాత మగరిబ్ నమాజ్ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రతినిధులు, తర్వాత అన్ని ఏరియాల నుంచి మంచిర్యాల, మంథని, రామగుండం నియోజకవర్గాల్లోని అత్యధికలో ముస్లింలు కూడా ఈరోజు బహిరంగ సభలో పాల్గొంటున్నారు. కావున ముఖ్య ఉద్దేశం జమాత్ ఇస్లామీది శాంతి, సామరస్యం, నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడం. అందులో భాగంగా ఇస్లామిక్ సూత్రాల ద్వారా శాంతి, మత సామరస్యం మరియు మానవ హక్కులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. తెలంగాణలోని సామాజిక సవాళ్లను మరియు సామాజిక దురాచారాలను పరిష్కరించి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిని మర్యాదపూర్వకంగా కలిసిన కల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు అక్టోబర్ 16వ తేదీన కర్నూలుకి రానున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్యక్రమం ఏర్పాట్లపై కర్నూలుకు వచ్చిన విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కల్లూరు సింగిల్ విండో మాజీ అధ్యక్షులు మల్లెల పుల్లారెడ్డితో పాటు వారి సభ్యులు కలిశారు. తీర్మానం తర్వాతే కోర్టులను బహిష్కరించామంటున్న కొందరు న్యాయవాదులు, తీర్మానం చేయకుండా కోర్టును ఎలా బహిష్కరిస్తారు అంటున్న మరికొందరు న్యాయవాదులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు బార్ అసోసియేషన్ లో కొందరు న్యాయవాదులు తీర్మానం చేసిన తర్వాతే కోర్టులను బహిష్కరించామని అంటుండగా, తీర్మానం చేయలేదంటూ కోర్టులను బహిష్కరించడం బాధాకరమని మరికొందరు న్యాయవాదులు అంటున్నారు. అనేక ఏళ్లుగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు కోరుతుండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హైకోర్టు ఇస్తామన్నారు. కూటమి ప్రభుత్వం హైకోర్టు బెంచ్ ఇస్తామంటున్నారు. అయితే నేటికి హైకోర్టు గానీ హైకోర్టు బెంచ్ గానీ ఏర్పాటు కాలేదు. రాయలసీమ హక్కు, కర్నూలు హక్కు హైకోర్టును ఏర్పాటు చేయాలి. ఇచ్చిన హామీలను అమలు పరచాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు. ఈ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ న్యాయవాదిగా నేను ఈరోజు మా యొక్క కర్నూలు బార్ అసోసియేషన్ రెజల్యూషన్ అర్జెంట్లీ ఎమర్జెన్సీ అని చెప్పింది, కానీ రెజల్యూషన్ అనేది పాస్ చేయలేదు. ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి అన్నారు. దానికి మేము కట్టుబడి ఉన్నాం. మరి కావాల్సిగా కుట్ర ఉద్దేశంతో అర్జెంట్ ఇనానమస్ బాడీ మేము నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి ఏ ఒక్క సభ్యులు, ఏ ఒక్క ప్రెసిడెంట్ కూడా లేడు, ప్రెసిడెంట్ సంతకం కూడా లేదు అందరూ. ఇది కుట్రపూరితమైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వాన్ని మీద ఏదో నిందలేయడానికి తప్పుడు నిర్ణయం అని చెప్పేసి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము హైకోర్టు బెంచ్కి కట్టుబడి ఉన్నాం. మా ముఖ్యమంత్రి కానీ మా యువ నాయకులు కానీ కూటమి ప్రభుత్వం కానీ హైకోర్టు బెంచ్ కట్టుబడి ఉంది. ఎందుకంటే నేను ఈ బార్ అసోసియేషన్ మెంబరు. నిన్న సాయంత్రం నేను 4 నుంచి 6 గంటల వరకు బార్లోనే ఉన్నా. రెజల్యూషన్ కానీ అర్జెంట్ జనరల్ బాడీ కానీ పెట్టలే, అర్జెంట్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టలే. నేనున్నా 4 నుంచి 6 వరకు ఉన్నా ఇక్కడ. మేము ఇస్తామన్నాం హైకోర్టు బెంచ్, ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ ఇస్తాం, అందులో సందేహం ఏమి లేదు. మా లీడర్ ఒప్పుకున్నాడు, గౌరవ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు కూడా రాశాడు హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పేసి. అదేవిధంగా నారా లోకేష్ బాబు జిల్లా కోర్టు ఎదురు కూడా హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పాడు. అది ప్రాసెస్లో ఉంది. ఖచ్చితంగా కర్నూలు న్యాయవాదులకు, రాయలసీమ ప్రజలకందరికీ న్యాయం జరుగుతుంది. హైకోర్టు బెంచ్ ఫలాలు కూడా త్వరలోనే అందుతాయని చెప్పేసి తెలియజేస్తున్నా. నా పేరు జీ నాగముని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి. 14 to 19 వరకు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే హామీ ఇచ్చారు. 5 ఏళ్ళు చేయని పాలన ఇప్పుడు చేస్తుంది అనేది నమ్మకం. కర్నూలు బార్ అసోసియేషన్గా గతంలో ఎన్నో పోరాటాలు చేసి హైకోర్టు కోసం చంద్రబాబు నాయుడు గారితో జాయింట్ యాక్షన్ కమిటీగా బెంచ్కే మేము ఒప్పుకున్నాము.
తర్వాత 4 జిల్లాల ప్రతినిధులు కూడా చంద్రబాబు నాయుడు గారి ఛాంబర్లోకి వెళ్ళి బెంచ్కి ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు నిన్న ప్రజెంట్ రెజల్యూషన్లో హైకోర్టు కోసం అని చెప్పి రాయడము ఇది హాస్యాస్పదంగా ఉంది. మేమంతా కూడా నిన్న అందరం ఉన్నాము. ఎప్పుడు రెజల్యూషన్ పాస్ చేసినారో మాకు తెలియదు. ఆ రెజల్యూషన్ కాపీ మీద ప్రెసిడెంట్ సంతకం కూడా లేదు. ఇది ఏందో మాకు అర్థం కాలే. ఇది మళ్ళీ మేము ఏమంటే అడ్వకేట్స్లో డిస్ప్యూట్ ఉంటుంది అని చెప్పి మేము ఇది చేయడం జరుగుతుంది. మాకు చంద్రబాబు గారి మీద ఎలాంటి అపనమ్మకం లేదు, లోకేష్ గారి మీద అపనమ్మకం లేదు, భరత్ గారి మీద అపనమ్మకం లేదు. భరత్ గారు ఇచ్చిన 6 సూత్రాలలో హైకోర్టు ఉంది, హైకోర్టు బెంచ్ ఉంది. మేము హైకోర్టు బెంచ్కు కట్టుబడి ఉన్నాం. మేము ఇది చేసేదాని వల్ల చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కానీ ఇతరులు కానీ మనస్తాపం చెందకూడదని చెప్పి మేము ఈ పత్రికాముఖంగా మా న్యాయవాదులు, ఎందుకంటే కొంతమంది జిల్లా అంతా కూడా ఈరోజు బాయ్కాట్ చేసింది. నంద్యాల, కర్నూలు, కోయిలకుంట్ల, డోను, పత్తికొండ, నందికొట్కూరు ఇవన్నీ కూడా భారతదేశాన్ని కూడా బాయ్కాట్ చేసినాయి. ఈ కర్నూలు భారత ఒక్కటే కాదు, రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది. మొత్తం అన్ని భారతదేశం జిల్లా అధ్యక్షులతో సెక్రటరీలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఉంది. కాబట్టి రేపు అంతా కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అందరి విషయాలు చెప్తారు. కాబట్టి ఇది భారత సెషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఒక సింగిల్ ఒకరిద్దరు తీసుకున్న నిర్ణయం కాదు. నిన్న సీనియర్లు అందరూ కలిసి ఈ విధంగా ఇట్లా బాయ్కాట్ చేయాలని వాళ్ళు డిసిషన్ చేసినారు. తదనుగుణంగానే భారత సెషన్ కూడా బాయ్కాట్ చేసింది. 3 రోజులు బాయ్కాట్ చేసింది. తక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్ కానీ హైకోర్టు కానీ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్రం మొత్తం దేశం ఇవాళ 16వ తేదీ మోడీ గారు కర్నూలుకు వస్తూ ఉన్నారు. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, మీరు పాస్ చేసుకున్న కర్నూలు డిక్లరేషన్ ప్రకారం కర్నూలు హైకోర్టు చేయమని కోరుతా ఉన్నాం మోడీ గారిని. దయచేసి ప్రధానమంత్రి గారు మేము అడుగుతా ఉన్నాం, మీ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయమని. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా అడుగుతా ఉన్నాం. మాకేం రాజకీయ పార్టీలు లేవు, మేము హైకోర్టు అజెండాగా ఉన్నాం. మాకు ఎక్కడ కాలర్లు రాజకీయ పార్టీగా లేవు. మేము దయచేసి చంద్రబాబు నాయుడుని కూడా ఇవాళ అడుగుతున్నాం. మేము వ్యతిరేకం కాదు, మాకు చంద్రబాబు నాయుడు కూడా ఇష్టమే. ఎందుకంటే హైకోర్టు బెంచ్ కోసం శాసనం మధులో ప్రకటించాడు, మొన్న అసెంబ్లీలో తీర్మానం చేశాడు. నేను మేనిఫెస్టో ప్రకారం పోతా అన్నాడు. అది ఎందుకు 18 నెలలు పెట్టింది? దయచేసి ఇప్పుడన్నా మోడీ గారి దృష్టికి తీసుకోండి. ఏమైనా సమస్యలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటే మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఇద్దరు కలిసి ఒకటే హైకోర్టుకు సమ్మతంగా ఉన్నారు. కర్నూలు బార్ అసోసియేషన్ వాళ్ళ రాజకీయాలకు అతీతంగా మేము అందరినీ కలుపుకొని పోతున్నాం. మేము విడదీయని ధోరణిలో లేము. ఎవరి గొంతులను నొక్కడం లేదు, ఎవరి వాక్ స్వాతంత్రాన్ని మేము కాపాడడం లేదు. ఎవరికైనా మేము ఒకటే కోరుతున్నాం, కర్నూలు బార్ అసోసియేషన్కి రాజకీయాలు లేవు. కర్నూలు బార్ అసోసియేషన్ ఏ రాజకీయ పార్టీకి తొత్తు కాదు. అన్ని పార్టీలను మేము అనుకూలిస్తున్నాం. అందరి అజెండాలు మేము మోసుకుంటున్నాం. మాకు హైకోర్టే ధ్యేయం. హైకోర్టు కర్నూలుకు వచ్చేదాకా మేము ఒకటే అడుగుతూనే ఉంటాం. ఎవరు వచ్చినా తీర్మానం చేస్తూనే ఉంటాం, ఎవరు వచ్చినా సమ్మె చేస్తూనే ఉంటాం, బాయ్కాట్ చేస్తూ ఉంటాం. మాకు రాజకీయాలతో అతీతంగా మాట్లాడుతున్నాం. కర్నూలుకు హైకోర్టు ఇస్తే ఏ పార్టీ ఇచ్చినా మేము అనుకూలంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ప్రకారం అమలు చేయమని అడుగుతున్నాం. మోడీ గారు కర్నూలు డిక్లరేషన్ ప్రకారం అమలు చేయమని కోరుతున్నాం. రాజకీయంగా మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. రాజకీయాలన్నీ మేము అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని రేపు రౌండ్ టేబుల్ ఏర్పాటు చేస్తున్నాం. బెల్లంపల్లి నియోజకవర్గంలోని నిల్వాయి గ్రామానికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కాంగ్రెస్ నాయకుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఏట మధుకర్ కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మధుకర్ కుటుంబానికి అండగా నిలవడంతో పాటు బీజేపీ శ్రేణులకు భరోసా ఇచ్చిన రామచంద్రరావు ఏట మధుకర్ కుటుంబాన్ని బీజేపీ రాష్ట్రం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన రామచంద్రరావు ఈ కార్యక్రమంలో మాజీ పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్, గోమాస శ్రీనివాస్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మధుకర్ చేసినటువంటి కష్టము, పార్టీని బలోపేతం చేసినటువంటి విషయాలన్నీ కూడా సార్ దృష్టికి వెళ్తే పొద్దున బయలుదేరి సారు వచ్చింది. అన్ని రకాలుగా కూడా పార్టీ, జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా కుటుంబానికి, మధుకర్ కుటుంబానికి అండగా ఉంటది. మిత్రులకు ఈ యొక్క ఏట మధుకర్ సంబంధించిన పరామర్శ వచ్చిన సందర్భంగా మీ అందరూ రావటము, అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా వారి యొక్క కుటుంబాన్ని పరిగణించడం అనేది ఈరోజు ఈ సందర్భంగా మనకు చాలా బాధాకరంగా ఉంది.
ఎందుకంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి తప్పకుండా వేమనపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీని నిలబెట్టినటువంటి నాయకుడిగా ఎదిగి అధ్యక్షుడుగా అయి గతంలో కూడా ఈ జిల్లాలోని పర్యటన చేసినప్పుడు నన్ను కలిశాడు. ఇప్పుడే ఫోటో కూడా అందరూ లోపల చూశారు. మధుకర్ అనేటటువంటి కార్యక్రమ నాయకులు, ఈ నాయకులందరూ కూడా కలిసి అతను వేధించి పోలీసుల ద్వారా బెదిరించి అతని కుటుంబానికి అతనికి హాని ఉందని చెప్పి నువ్వు బీజేపీలో తిరగొద్దు అని చెప్పేటటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసి అతన్ని ఈరోజు ఆత్మహత్యకు ఈరోజు తోసి ఆ దోలో వెళ్లేటట్టు ప్రయత్నం చేసినటువంటి ఒక ఈ కాంగ్రెస్ నాయకులందరూ కూడా దోషులే దీంట్లో. కాబట్టి ఎఫ్ఐఆర్ లో కూడా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ పేరు రాయడం జరిగింది. మరి ఇంతవరకు పోలీసులు వారు అరెస్ట్ చేయలేదు. మరి కొంతమంది పోలీసు అధికారులే దాంట్లో వాళ్ళ ఒక పాత్ర ఉన్నది. వారి యొక్క కాంగ్రెస్ పార్టీతో, కాంగ్రెస్ నాయకులతో వాళ్ళకు ఉన్నటువంటి సత్సంబంధాలు అయితే, వాళ్ళకు ఉన్నటువంటి రాజకీయంగా ఉన్న ఒత్తిడితో అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో గానీ చుట్టుపక్కల జిల్లాల్లో వాళ్ళు పోలీసులు వేధింపు చేస్తా ఉన్నారు. అనేక మంది కార్యకర్తలను ఈరోజు కొంతమంది నాయకులు ఇక్కడ తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టినటువంటి సంఘటన కూడా మనం చూశాం. నేను ఒకటే హెచ్చరిస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీని, ఖబర్దార్ మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని ఈ రకమైనటువంటి వేధింపు చేస్తే బీజేపీ ఊరుకోదు. ఈరోజు ఒక మధుకర్ ఒక ఆత్మాహుతితోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి భయపడేది లేదు, మనం ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. నీ పోలీస్ అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాను, ఏ అధికారి అయితే దీంట్లో వారి పాత్ర ఉన్నదో అతని మీద చర్య తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను బీజేపీ తరఫు నుంచి. బీజేపీ కార్యకర్తలు కూడా చెప్తాను, ఏ కార్యకర్త కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ ప్రభుత్వానికి కానీ భయపడే అవసరం లేదు. పార్టీ వారితో పూర్తిగా అండగా ఉంటుంది, ప్రతి సమయం ఉంటుంది. అయితే ఇటువంటి ఒక దుస్సాహసం చేయకండి, దయచేసి ఆత్మహత్యకు పాల్గొకండి. మనం బతుకుదాం, పోరాడదాం, ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని గడ్డ దింపుతాం. అంతేగాని వారికి భయపడి మనం ఇటువంటి చర్యలు తీసుకోవద్దు. ఈరోజు మధుకర్ కుటుంబం విలాసంలో ఉన్నారు. వాళ్ళు నిజంగా ఆ విలాపంలో చూస్తా ఉంటే వాళ్ళని ఈరోజు వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు. చిన్న పిల్లలు, మనోరాలు, మనవుడు, వాళ్ళ కొడుకు, భార్య, వీళ్ళందరూ కూడా ఎంత బాధపడేటటువంటి పరిస్థితి చూసాం. ఒక వృద్ధుడు ఉన్న తండ్రి ఈరోజు వారికి ఒక ఆధారం పోయిందనే విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు ఇటువంటి పరిస్థితి కార్యకర్త రావద్దు. బీజేపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుంది, అండగా ఉన్నది. మీ అన్ని రకాలుగా వారిని కాపాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు మరొకసారి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఒక నాయకుడిని హెచ్చరిస్తా ఉన్నారు. అది ఏ స్థాయిలో కానివ్వండి, బీజేపీ కార్యకర్తలకు మరి ఏదైనా హాని చేస్తే బీజేపీ ఊరుకునేది లేదు. మన బండి సంజయ్ గారు వచ్చి చెప్పారు, తప్పకుండా దీని మీద చర్య తీసుకుంటామని చెప్పేసి. ఈ రోజు నేను వచ్చాను, ఇక్కడ కమిషన్ కలుస్తున్నాను, కమిషన్తో మాట్లాడతాను, అధికారుల మీద చర్య తీసుకోవాలంటాను. అదేవిధంగా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి, శిక్షించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. రామచంద్రరావు గారు 2 రోజులు ఢిల్లీలో ఉండడం వల్ల మన హోం మంత్రి బండి సంజయ్ గారికి మాట్లాడి సంజయ్ గారిని పంపించారు. వచ్చిన తర్వాత నైట్ వచ్చిండు. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా మధుకర్ చేసినటువంటి కష్టము, పార్టీని బలోపేతం చేసినటువంటి విషయాలన్నీ కూడా సార్ దృష్టికి వెళ్తే పొద్దున బయలుదేరి సారు వచ్చిండు. రైట్, అన్ని రకాలుగా కూడా పార్టీ, జిల్లా పార్టీతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా కుటుంబానికి, మధుకర్ కుటుంబానికి అండగా ఉంటది. కర్నూలు నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో గడియారం హాస్పిటల్ దగ్గర బాబా లస్సీ ఎదురుగా సీనియర్ వైద్యులు స్నేహ, హేమంత్, దినేష్, చైతన్య రాజులు కలిసి పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరం అందించారు. అనంతరం రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు స్నేహ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా జీవించేందుకు తమ వంతుగా శిబిరం నిర్వహించడం జరిగిందని, అనేక మందికి అనారోగ్య సమస్యల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ మందులను పంపిణీ చేశారు.
ఒక్క నిమిషం అమ్మా, ఇటు చూడండి మేడం, ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.